సిద్దిపేట జిల్లా మండల కేంద్రమైన వర్గల్లో ములుగు వర్గల్ మండల బీజేపీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న గజ్వేల్ భాజపా అభ్యర్థి రాజేందర్ కామెంట్స్. నీ ఊర్లో నీ సర్పంచి ఎంపీపీ ఉంటే కేసులు అవుతాయా? సబ్కా సాత్ సబ్కా వికాస్ నరేంద్ర మోదీ, ఇది నా ప్రభుత్వమని ప్రజలు భావించాలనే పిలుపుని గుర్తుకు తెచ్చుకోండి. ఇష్టం ఉన్నా లేకపోయినా దండం పెట్టాలి, ఓటు అడగాలి. దేశాన్ని పాలిస్తున్న పార్టీగా అందరి విశ్వాసాన్ని పొందగలగాలి. 43 సంవత్సరాల చరిత్రలో ఒంటరిగా పోటీ చేసి ఇంతమంది ఎమ్మెల్యేలను గెలిపించుకోలేదు. 5 ఏళ్లలోనే తేరుకొని 4 పార్లమెంట్ స్థానాలను గెలిపించుకుంది. 19 స్థానాల్లో 2వ స్థానంలో నిలిచింది బీజేపీ. ఇది ఓటమి కాదు, రేపటికి పునాది వేసింది. రేపటి ఎంపీ ఎన్నిక దేశ రక్షణ. భారత ఆర్థిక వ్యవస్థను మోదీ 11వ స్థానంలో ఉంటే నేడు 5వ స్థానానికి వచ్చింది దేశం. విజయం అనేక తప్పులను కప్పిపుచ్చి, అపజయం అనేక ఒప్పులను ఎత్తి చూపిస్తుంది. మా గెలుపు కోసం ఎట్లా కష్టపడ్డారో మీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు కూడా అండగా నిలుస్తాం. కొండపోచమ్మ సాగర్లో మునిగిపోయినటువంటి బలింపురం లాంటి గ్రామ ప్రజలు వాళ్ళ భాష తెలిసిండ్రు ఓటేస్తామని. వాళ్ళకి ఏంటి, కుటుంబానికి 1,00,000 చొప్పున, కుటుంబానికి 1,00,000 రూపాయలు చొప్పున ప్యాకేజ్ ఇస్తామని చెప్పి ప్యాకేజ్ ఇచ్చిండు. నేను అన్నాడు, మరి నేను వచ్చిన కాబట్టే ఎస్ఎన్ఆర్ పుష్ప మ్యారేజ్ హాల్లో 6,000 మందికి పోబెట్టిండు. 6,000 మందితో మాట్లాడి సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, రాజేంద్రన్న వచ్చింది కాబట్టే మాకు గౌరవం పెరిగింది, రాజేంద్రన్న వచ్చింది కాబట్టే ఇలా భోజనం పెట్టిండు, రాజేంద్రన్న వచ్చింది కాబట్టే మా సర్పంచ్ల పాత బిల్లులు క్లియర్ అయిపోతున్నాయి, రాజేంద్రన్న వచ్చింది కాబట్టే మా అప్పులకు పరిష్కారం దొరికిందని చెప్పి భావించిన వాళ్ళు మీరు అనుకున్నారు వాళ్ళే వాళ్ళ కండలు కప్పుకొని మీరు ఓటేస్తారని చెప్పి అనుకున్నారు. వాళ్ళ కండలు కప్పుకొని వాళ్ళ పార్టీలో ఉండి మీకు ఓటేస్తారని చెప్పి మీరు అనుకున్నారు. కానీ ఒక్కటి మర్చిపోయింది మీరు, కొన్ని వందల మంది మఫ్టీలో ఉన్న ఇంటెలిజెన్స్ పోలీసులు ఆ నాయకుల ఫోన్ల మీద నిఘా పెట్టిన విషయం మీరు అర్థం కాలేదు. మీ ఫోన్ల మీద నిఘా పెడతారు అనుకున్నారు, వాళ్ళ ఫోన్ల మీద కూడా నిఘా పెట్టిండ్రు, వాళ్ళ ఇళ్ళ మీద నిఘా పెట్టిండ్రు. వీళ్ళు ఎవరి ఫోన్ ఎత్తుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, బయటికి పోయి ఆయన గుర్తు చెప్తున్నారా, ఈతల రాజ్యం పాడుతున్నారా అని చెప్పి నిఘా పెట్టిండారు. ఇవాళ వాళ్ళందరూ 1,00,000 రూపాయలనే ఈ కుప్పం పోయింది, వాళ్ళ టైంలు. ఇవాళ మరొక గ్రామంలో కుర్మ ప్రజానికానికి మీరు ఇది ఇస్తామనగానే వాళ్ళ కుప్పం చల్లారింది. నేను అలా ఏం చెప్పినో, నా వల్ల మీకు గౌరవం పెరుగుతుంది, నా వల్ల మీకు అప్పులు పోతాయి, నా వల్ల మీకు బాధలు తప్పుతాయి, కానీ మరి ఆ పని చేసి దానికి కారణమైనటువంటి ఈటలనే మాత్రం మర్చిపోతే ఆగమైపోతామని చెప్పాను. ఇవాళ ఏం జరిగిందో నాకంటే కొన్ని కెరక. నిన్న ఒక బూత్ చూస్తున్నా నేను, వరగల్ మండలం అనుకుంటా. ఆ ఊళ్ళో 12 ఓట్లే వచ్చాయి. మాదారం జనరల్గా అనుకుంటాం, మాకు ఎక్కువ పరిచయం ఉన్నటువంటి మండలాలు